వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు మీకు కనుక ఈ వీడియోలో అయితే ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అంటే మనం ఒక కంపెనీ స్టాక్స్ కొనాలి అన్నప్పుడు మనం అనేది ఈ రెండు అయితే చూసుకోవాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈ రెండు చూసుకొని మాత్రమే మనం అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. లేకపోతే మనం నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది కంపెనీ సంబంధించింది ఏముంటుంది అందులో బ్యాలెన్స్ షీట్ అండ్ P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ ఫ్లోస్. అంటే ఇప్పుడు మనకు క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ 3 monthsలో ఆ కంపెనీకి సంబంధించి క్వార్టర్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, లాభం ప్రాఫిట్స్లో ఉందా, లాస్లో ఉందా, క్యాష్ ఫ్లో ఎలా ఉంది ఏందనేది, దానికి సంబంధించిన రేషియోస్ పిఈ కానీ పీబీ కానీ, డెబిట్, ఈక్విటీ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు ఏంటిది అనేది కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కంపేర్ చేసుకోవాలి. అంటే మీరు ఒక కంపెనీ చూజ్ చేసుకున్నారనుకోండి, దానికి రిలేటివ్స్ ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్తో పాటు మన కంపెనీ కూడా కంపేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక డెలివరీ ఉంది. ఇప్పుడు డెలివరీలో మనకు అంటే ఇప్పుడు ఫుడ్ ప్లాట్ఫామ్ ఉంది. అందులో జొమాటో అని చెప్పేసి, ఇప్పుడు నెక్స్ట్ స్విగ్గీ అని చెప్పేసి ఉన్నాయి. ఇప్పుడు మనము జొమాటోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం స్విగ్గీతో కంపేర్ చేసుకోవాలి. అంటే దానికి దీనికి మధ్యలో డిఫరెన్సెస్ ఏముంది, దేంట్లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి ఏందనేది ఇలా మనం అనేది అనలైజ్ చేయాలి. అసలు మనం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఎక్కడ చేయాలి ఏంటి అంటే చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్క్రీనర్ డాట్ అని చెప్పేసి మీరు గూగుల్లో అయితే టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు వచ్చేసి నేను జొమాటోని అయితే తీసుకుంటున్నాను. దీనైతే నేను ఎలాంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు ఈ స్టాక్ సంబంధించి. నేను జస్ట్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇది నేను చూపిస్తున్నాను. చూడండి, స్క్రీనర్లోకి వెళ్ళి మీరు కంపెనీ నేమ్ టైప్ చేయగానే మొత్తం డీటెయిల్స్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం చార్ట్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మార్కెట్ క్యాప్ ఎలా ఉందో చూడండి. మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,91,390 crores ఉందన్నమాట. కరెంట్ ప్రైస్, బుక్ వాల్యూ, ఆర్ఓఈ, హై అండ్ లో ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి కదా. నెక్స్ట్ వచ్చేసి చార్ట్స్. ఈ చార్ట్స్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ అంటే మీకు మిగతా చెప్పాయి కదా, మిగతా కంపెనీస్తో మనం కంపేర్ చేసేదాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ అంటాం. అంటే ఎక్స్టర్నల్ స్విగ్గీ ఇంకా కామర్స్ సైట్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటితో మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ రిజల్ట్స్. ఇప్పుడు రీసెంట్గానే క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, చాలా పాజిటివ్గా వచ్చాయి రిజల్ట్స్ అయితే. చూడండి, లాస్ట్ మార్చ్తో పోలిస్తే ఇప్పుడు జూన్లో ఆల్మోస్ట్ 2,000 crores మనకు ఇంక్రీజ్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్స్, లాస్. అంటే ఎవ్రీ క్వార్టర్స్కి మనకు స్టాక్ అనేది ప్రాఫిట్స్లో ఉందా లాస్లో ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రాఫిట్స్లో ఉంటేనే కదా పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా స్టాక్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకోండి, అందరూ ఉన్న స్టాక్స్ అమ్ముకుంటున్నారు అనుకోండి, ఇంకా డౌన్ అయిపోతుంది. సో ఎవరైనా పాజిటివ్లో ఉన్న కంపెనీలోనే మనం ఏందన్నది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాం. సో అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. సో మనం ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ ఇయర్కి మనకు అమౌంట్ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంది ఏంటనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ ఫ్లో సంబంధించి కూడా మనం డీటెయిల్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ రేషియోస్, ఇన్వెస్టర్స్. చూడండి, ఇక్కడ ఫారెన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, గవర్నమెంట్, పబ్లిక్, అదర్స్. సో ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారనేది మనకు మారుతుంది. ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, చూడండి ఇక్కడ 42% ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు జూన్లో. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 26% ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు జస్ట్ 0.10, పబ్లిక్ 25, అదర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా వీళ్ళే అందరూ వస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా 5% అనేది ఉన్నారు. అంటే వీళ్ళ షేర్స్ అనేది వీళ్ళు పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా ఏదనేది కూడా మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్స్ అంటే పెద్దగా మనకు అనవసరం అవి. సో ఇదండి, ఈ విధంగా అయితే మనం ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
చూడండి, టెక్నికల్ అనాలిసిస్ అంటే క్యానలిస్టిక్ ప్యాటర్న్స్ అని ఉంటుందండి. క్యానలిస్టిక్ నేను చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, సో చార్ట్ ప్యాటర్న్స్ అంటే హెడ్ అండ్ షోల్డర్స్, ట్రయాంగిల్, మీకు డబుల్ ట్యాప్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇండికేటర్స్, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, మూవింగ్ యావరేజెస్, టైమ్ ఫ్రేమ్స్ అండ్ ఎంట్రీ ఎగ్జిస్ట్ స్ట్రాటజీస్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కిందకి వస్తాయి. సో మరి ఇది ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అంటే, చూడండి, నేను వచ్చేసి మీకు ట్రేడింగ్ వ్యూ ఉంది కదా, ట్రేడింగ్ వ్యూలో అయితే మీకు అయితే నేను సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మీరు అదే ఇప్పుడు నేను పెట్టిన జొమాటోనే తీసుకోండి. సో చూసారు కదండి, ఇది వచ్చేసి మనకి ఇవన్నిటిని కూడా క్యాండిల్స్టిక్స్ అంటారు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇవి గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో ఉన్నాయి. గ్రీన్ కలర్లో ఉంటే అంటే బై చేస్తున్నారని అర్థం, రెడ్ కలర్లో ఉంటే సెల్ చేస్తున్నారని అంటే అమ్ముకుంటున్నారని అర్థం. సో వీటిని మనము క్యాండిల్స్టిక్స్ అంటాము. సో చూడండి, ఈరోజు వచ్చేసి మన ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ మనకి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక లైన్ అయితే గీస్తున్నాను. ఈ లైన్ చూడండి, ఇక్కడ మనకు 3 టైమ్స్ ఇక్కడ మనకు ట్యాప్ అయింది అంటే 302 దగ్గర. 302 దగ్గర చూడండి, ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇక్కడికి వచ్చి, మళ్ళీ ఇక్కడ ఒకసారి, మళ్ళీ ఇక్కడ ఒకసారి, ఇక్కడ 4 టైమ్స్ మనకి ఇక్కడ ట్యాప్ అయింది అనమాట. ట్యాప్ వచ్చి మళ్ళీ కిందికే వస్తుంది కానీ పైకి వెళ్ళట్లేదు. దీన్ని ఏమంటామంటే మనం రెసిస్టెన్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అంటే చూడండి, మనకి ఇక్కడ ట్యాప్ అయింది కదా, ఇక్కడ 300 దగ్గర మనకు వచ్చేసి వస్తుంది, ఇక్కడ తడుతుంది, మళ్ళీ పైకి ఇక్కడ వస్తుంది, టచ్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏంటంటే సపోర్ట్ అంటారు అనమాట. పైదాన్ని రెసిస్టెన్స్ అంటారు, కింద దాన్ని సపోర్ట్ అంటారు అనమాట. అంటే ఈ 300-302 మధ్యలోనే ఈరోజు అనేది ఈ జొమాటో షేర్ అనేది అటు ఇటు మాత్రమే అప్ అండ్ డౌన్ అనమాట. అంతకుమించి పైకి వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళట్లేదు. సో దీన్ని కూడా మనం ఎవ్రీడే అంటే మనం ఒకసారి కొన్నాము అంటే ఎక్కువ అంటే ఇప్పుడు 1 వీక్, 1 మంత్, 2 మంత్స్ అట్లా చేసిన వాళ్ళకి ఓకే. కొంతమంది అంటే మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్మేస్తూ ఉంటారు స్వింగ్ ట్రేడింగ్లో. ఇలాంటి వాళ్ళకు మనం ఈ సపోర్ట్, రెసిస్టెన్స్ అనేది చూసుకోవాలన్నమాట. ఇందులోనే మీకు ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ చూడండి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని ఉంది కదా, సో అదొక ఇండికేటర్ ఉంటుంది. చాలా రకాల ఇండికేటర్స్ ఉంటాయి. సో వాటిని ఉపయోగించి కూడా మనం స్టాక్ పెరుగుతుందా, తగ్గుతుందా ఏందనేది మనం క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, క్యాండిల్స్టిక్స్ అంటే ఏంటి, సపోర్ట్, రెసిస్టెన్స్. మనకు ఇండికేటర్స్ చాలా ఉన్నాయి, ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, మూవింగ్ యావరేజ్, దానికి సంబంధించి ఒక వీడియో ఉంటుంది. మీరు అందులో అయితే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రాటజీస్ అంటే ఇప్పుడు మనకు చూడండి, ఈరోజు మనం చెప్పిన దాని ప్రకారం ఏంది, ఇక్కడ ఇది సపోర్ట్, ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది, ఈరోజు సపోర్ట్ ఉంది. ఒకవేళ దీని ప్రకారం మనం టెక్నికల్గా కొనాలి అనుకుంటే 300 దగ్గర కొనాలి, మ్యాక్సిమం 302 రూపీస్ దగ్గర అమ్ముకోవాలి. ఈరోజు మనకున్న ఈ వీడియో పరంగా, టెక్నికల్ అనాలిసిస్ పరంగా అయితే మనకి ఇక్కడ సపోర్ట్ 300 కాబట్టి 300 దగ్గర కొనాలి. రెసిస్టెన్స్ మనకు 302 నుంచి పోవట్లేదు, అక్కడికి రాగానే మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి మనం 302 దగ్గరే మనం షేర్స్ అనేది అమ్ముకోవాలన్నమాట. దీన్నే మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.